తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు రాబోతా ఉన్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి క్యాబినెట్ విస్తీర్ణ దాకా అనేక పదవులు కూడా మార్పు ఉండబోతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికలకు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలైతే జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు రాబోతున్నాయి అన్నట్టుగా మనకు సంకేతాలైతే ఇస్తా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి కావచ్చు, క్యాబినెట్ విస్తీర్ణ కావచ్చు. వీటి గురించి అయితే గాంధీ భవన్‌లో అనేక విధాలుగా చర్చలైతే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి మార్పు ఉంటుందనేది కూడా వాదనలైతే వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా క్యాబినెట్‌లో కొత్త వారికి చోటు దక్కే విధంగా ఇటు సామాజికంగా కావచ్చు, ఇటు జనాభా పరంగా కావచ్చు, అనేక కోణాల్లో పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎవరిని తీసుకుంటే బావుంటుంది, ఎవరిని తప్పిస్తే బావుంటుందనే వాటిపైన కూడా ఇటు గాంధీ భవన్‌లో పెద్దలు మాట్లాడుకుంటున్నట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. అయితే పార్టీ అధ్యక్ష పదవి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ అయితే పార్టీ అధ్యక్ష పదవి చేపడతా ఉన్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్‌కి ఇటు డిప్యూటీ సీఎంగా ఇప్పటికే బట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రెండో డిప్యూటీ సీఎంగా మహేష్ కుమార్ గౌడ్‌ని నియమించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు సామాజికంగా ఆలోచిస్తూ అంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే బట్టు విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుండి కూడా ఒకరిని డిప్యూటీ సీఎంగా చేయాలనే ఆలోచనలో అధిష్టానం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ మేరకి మహేష్ కుమార్ గౌడ్ పేరైతే బలంగా వినిపిస్తూ ఉంది. అయితే తన ప్లేస్లోకి ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే క్యాబినెట్లో క్రియాశీలక పాత్ర పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే ఉన్నారు. అయితే తనని ఇటు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఆలోచనలో ఇటు అధిష్టానం చూస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే కుల సమీకరణ ద్వారా అక్కడ ఒక గౌడ్ని తప్పిస్తే మళ్ళీ రీప్లేస్గా ఇంకొక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతల్ని పెడితే పార్టీకి ముందుగా వెళ్తుందేమో అన్నట్టుగా ఇటు అధిష్టానం నమ్ముతుంది. కాబట్టి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేరైతే బలంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా క్యాబినెట్లో కూడా ఇటు ప్రధానంగా ఎవరైతే వర్క్ సంబంధించి కూడా అంటే ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రజల దగ్గర మద్దతు ఏ విధంగా ఉంది, అనేక సమీకరణలన్నీ కూడా పర్యవేక్షించిన తర్వాత క్యాబినెట్ల నుండి కూడా కొంతమందిని తప్పించాలన్న ఆలోచనలో అధిష్టానం చూస్తుంది. దానిలో మొదటిగా వినపడే పేరు కొండా సురేఖ పేరైతే వినిపిస్తూ ఉంది. అనేక వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కొండా సురేఖ గారు ముందు నుండి అయితే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కాంచెలి కొండా సురేఖ ఏది మాట్లాడినా కానీ ట్రోలింగ్కి గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. అప్పుడు నాగార్జున విషయం కావచ్చు, తర్వాత కేటీఆర్ గురించి కావచ్చు, ఇట్లా కొన్ని సందర్భాల్లో కొండా సురేఖ తనకు తెలియకుండానే తాను ట్రోలింగ్కి గురైన పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంలో తనని మంత్రి పదవి నుండి తప్పించేసి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని క్యాబినెట్లోకి తీసుకోవాలన్నట్టుగా అధిష్టానం చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఇప్పటికీ ఈ ఏదైతే సామాజిక పరంగా చూస్తే ఆది శ్రీనివాస్ గారికి అయితే ఇవ్వచ్చు అన్నట్టుగా ఇటు గాంధీ భవన్లో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ మహిళా కోట విషయం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఇద్దరికే మహిళలు ఉన్నారు. మరి ఉన్న మహిళను కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మరి ఒక సీతకు ఒకటే మంత్రిమండలిలో మహిళగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముందు నుండే మహిళలకి మేము ప్రోత్సహిస్తున్నాము, మహిళల పట్ల మేము సానుభూతితో ఉన్నాము, మహిళల యొక్క అభివృద్ధే మా యొక్క ప్రభుత్వ అభివృద్ధి అనుకుంటా అనేక క్రియాశీలక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంది. మహిళలకి 33% రిజర్వేషన్ అంశం కూడా అనేక సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా మంత్రిని తీసేసి మరి వేరే వాళ్ళకి ఇవ్వడం వెనుక మరి కాంగ్రెస్ పార్టీ తీరును కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు సామాజికవేత్తలు కావచ్చు, అందరూ కూడా ఇటు ఖండిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ సమీకరణలు మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇట్లా ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న ఫిబ్రవరిలో అఖిలపక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సమావేశమైన సందర్భంలో ఈ సమీకరణాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మహిళల పట్ల ఇట్లా మహిళా మంత్రిని తొలగించడం పట్ల మహిళా సంఘాలు కూడా కొంత అసంతృప్తి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమీకరణాన్ని కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు ముందుకెళ్తుందనేది కూడా మనమైతే ముందు చూడబోవాలి. కానీ ఇప్పటికే క్యాబినెట్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న నేతలు కూడా పట్ల ఇటు హైకమాండ్ అయితే కొంత అసంతృప్తి వెల్లడిస్తున్న
పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి కూడా మనం క్యాబినెట్ విస్తరణ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తను సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా తనైతే ఉన్నారు. కానీ తన శాఖకు సంబంధించి కూడా అనేక మంది మంత్రులు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. తన శాఖలో తనకి పని చేయనీయకుండా చూస్తూ ఉన్నారు అన్నట్టు కూడా తను కూడా కొన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కార్యక్రమాలకి అంటే ముఖ్యంగా గద్దర్ అవార్డు లాంటి కార్యక్రమాలు కూడా తను దూరం ఉన్న నేపథ్యం కూడా మనం చూసాం. ఇలా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా ఒకరేమో మంత్రి పదవి కావాలని, అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కావాలని, మంత్రి పదవి ఇచ్చిన వెంకటరెడ్డి ఏమో తన పని తను చేసుకొని ఇవ్వట్లేదని కూడా వాళ్ళిద్దరు కూడా కొంత అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ మంత్రివర్గ విస్తీర్ణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కొంత అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన బహిర్గతంగానే అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూ ఉన్నారు. తనకి మంత్రి పదవి ఇస్తారా, లేకుంటే నా యొక్క ప్రభావం ఏంటో చూపిస్తాను, సీఎం రేవంత్ రెడ్డి ఆ పదవి పైనే తను డైరెక్ట్గా కామెంట్ చేసిన నేపథ్యం మనం చూసాం. ఈ పరిస్థితులలో ఇంకా మిగిలి ఉన్న 2 స్థానాలు, అంటే ఇప్పటికి ఉన్న మంత్రి స్థానాలు కాకుండా ఇంకా మిగిలినవి మనం చూసుకున్నట్లయితే 2 అయితే ఉన్నాయి. దాంట్లో ఒక ఎస్టీ కోటాలో ఒకరికి, రెడ్డి కోటాలో ఇంకొకరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఇటు హైకమాండ్ అయితే ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎస్టీ కోటాలో మనం చూసుకున్నట్లయితే అటు డోర్నకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు బాలు నాయక్ కావచ్చు, వీళ్ళ పేర్లు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరిట్లలో ఎవరికన్నా ఒకరికి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇక రెడ్డి కోటాలో మనం చూస్తున్నట్లయితే పరిగి ఎమ్మెల్యే కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు, ఇటు రంగారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ ముగ్గురు పేర్లు, అంటే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మల్లెడ్డి రంగారెడ్డి తన పేరు కూడా, అంటే ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్ నుండి కూడా ఎవరికి అవకాశం లేదు. అటు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా తనకి ఎమ్మెల్సీ చేయకపోతే తన మంత్రి పదవి కూడా ఈ నెలతోని ఆఖరి అవుతుంది. ఎందుకంటే 6 నెలలు అవుతుంది కాబట్టి తన మంత్రి పదవి ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి హైదరాబాద్ సంబంధించి కూడా ఎవరైనా ఒక మంత్రి ఉండాలి అన్నట్టుగా ఇటు మల్లెడ్డి రంగారెడ్డి కూడా అనేకసార్లు ప్రయత్నం చేసిన నేపథ్యం అయితే మనం చూసాం. మరి ఈ సమీకరణ అన్నిటి కూడా హైకమాండ్ అయితే ఆలోచిస్తూ ఉంది. మరి ఎవరికి మంత్రి పదవి ఇస్తుంది, మరి ఎవరిని తప్పిస్తుంది, మరి ఆ తప్పి నేతల వాళ్ళు ఏమైనా అసంతృప్తి ఉండి మళ్ళీ పార్టీ మారుతారా అనే సమీకరణలు కూడా అన్నీ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ ఎలక్షన్స్ తర్వాత. ఇప్పటికే కేరళ, తమిళనాడు ఈ ఎలక్షన్స్ అయితే అవుతూ ఉన్నాయి. 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ ఎన్నికల అనంతరం అంటే మే నెలలో ఈ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరోసారి ఇటు కాంగ్రెస్ పార్టీ అధినేతలంతా కూర్చొని చర్చించిన తర్వాతనే ఇవన్నీ జరగబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.